ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. బీరకాయ కూరని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చూపించబోయే ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదండి, రోటీలు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మరి దీనికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా వేసుకొని వేయించుకుంటున్నాను. దీంతో పాటుగానే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయిస్తున్నాను. ఉల్లిపాయలు మరీ ముదురు రంగులోకి రావాల్సిన అవసరం లేదండి. కొంచెము ఈ విధంగా మెత్తబడిన తర్వాత 3/4 కేజీ వరకు కూడా బీరకాయని లైట్గా చెక్కు తీసుకొని సన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అంటే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సంబార్ కారాన్ని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిసే విధంగా కలుపుకోవాలండి, లేదా కలిసేటట్టు కుదుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని దీని మీద కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా కూర చేసేటటువంటి గిన్నెలో కాకుండా గిన్నె మీద పెట్టినటువంటి మూత మీద నీళ్లు పోయటం వల్ల గిన్నె లోపల ఆవిరి అనేది తయారయ్యి ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. మామూలుగానే బీరకాయల నుంచి కొంచెం నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎన్ని నీళ్ళు అనేవి వచ్చాయో. బీరకాయ వంకాయ కూరల్లో మనము సపరేట్గా పోసేటటువంటి నీళ్ళు అనేవి ఆ కూర రుచిని తగ్గిస్తాయండి. అందుకే ఈ విధంగా మూత మీద నీళ్ళు పోసి మగ్గిస్తుంటారు. మరి ఈ పద్ధతి మీకు తెలుసలేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, పావు చిప్ప వరకు కూడా పచ్చి కొబ్బరిని తీసుకొని ముక్కలుగా వేసుకొని కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. ఈలోపు బీరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం నూరుకున్నటువంటి ఈ కొబ్బరి ముద్దని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు పోయకుండానే మనకి బీరకాయ కూరలో ఈ విధంగా గుజ్జుగా తయారవుతుంది కదా. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని కూర అంతా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేసుకోవాలి. కూర అనేది పలుచగా కాకుండా అలాగే మరి గట్టిగా కాకుండా అనువుగా తయారైన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా రుచిగా బీరకాయ కూర అనేది తయారైపోతుంది. అంతే, దీన్ని అన్నంలో కానీ చపాతీల్లో కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి వంటల కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.